సంపత్ నంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 సర్దార్ని డైరెక్ట్ చేయట్లేదు అన్న న్యూస్ వచ్చిన వెంటనే వచ్చేసింది బెంగాల్ టైగర్ న్యూస్ ఎంత ఫాస్ట్గా వచ్చిందో సినిమా అంత లేట్గా వచ్చింది. మరి లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చిందా లేదా మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి తెచ్చిందా అనేది చెప్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ యు ఆర్ వాచింగ్ మీ ఆన్ ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. బెంగాల్ టైగర్ స్టోరీ ఏంటంటే, చిన్న పల్లెటూరులో పనిపాట లేకుండా తిరుగుతున్న ఆకాష్ అంటే మన హీరో మాస్ మహారాజ్ రవితేజకి పెళ్లి చేసేద్దామని ఫిక్స్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్. పెళ్లి చూపులకి వెళ్ళిన తర్వాత అక్కడ పెళ్లి కూతురు నాకు ఫేమస్ పర్సనాలిటీ హస్బెండ్గా రావాలి, ఐరా వ్యక్తి వద్దు అని రిజెక్ట్ చేసేస్తే పౌరుషం పొంగుకొచ్చి ఆకాష్ సెలబ్రిటీ అవ్వడానికి, ఫేమస్ అవ్వడానికి తన ప్రయత్నాలు స్టార్ట్ చేస్తాడు. ఈ జర్నీలో శ్రద్ధ అంటే మన హీరోయిన్ రాశి ఖన్నా, మీరా అంటే మన హీరోయిన్ తమన్నాలు పరిచయం అవుతారు. అసలు నిజంగానే ఆకాష్ సెలబ్రిటీ అవ్వడానికి ఈ జర్నీ స్టార్ట్ చేస్తాడా, లేకపోతే ఈ జర్నీ వెనకాల ఇంకేమైనా స్టోరీ ఉందా, ఎవరి కోసం ఇదంతా చేస్తాడు, ఫైనల్గా ఏమవుతుంది, శ్రద్ధ ఇంకా మీరాలలో తను ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనేది బెంగాల్ టైగర్ స్టోరీ. ముందుగా బెంగాల్ టైగర్లో నాకు నచ్చిన కొన్ని మంచి విషయాలని చెప్పేస్తాను. మాస్ మహారాజ్ రవితేజ యాజ్ ఆల్వేస్ ఎనర్జెటిక్గా సూపర్బ్గా పర్ఫామ్ చేశారు. అండ్ మాస్ మహారాజ్ అనే ఆ టైటిల్ ఈయనొక్కరికే సూట్ అవుతుందని ఇంకొకసారి ప్రూవ్ చేశారు. ఆయన పర్ఫార్మెన్స్తో మైమర్పించేశారు. అలాగే తమన్నా, రాశి ఖన్నా వీళ్ళిద్దరికి పర్ఫార్మెన్స్కి స్కోప్ లేని క్యారెక్టర్స్ అయినప్పటికీ ఉన్న దాంట్లో బాగానే చేశారు. అండ్ కేవలం గ్లామరస్ కోసమే ఉన్నారు కాబట్టి మంచి స్కిన్ షోని కూడా ప్రదర్శించారు. అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. దే వర్ లుకింగ్ డామ్ హాట్. సర్ప్రైజ్ ప్యాకేజ్ లా వచ్చి తన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించేసే 30 years ఇండస్ట్రీ పృథ్వీ మరోసారి తన కామెడీ టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం చేశారు. థియేటర్లో ఉన్న చాలా మంది నవ్వుతూనే ఉన్నారు, కానీ ఎందుకో నాకే నవ్వు రాలేదు. అండ్ పోసాని కృష్ణమురళితో కూడా ఒక మంచి కామెడీ ట్రాక్ నడిపించారు. లుక్ ఎట్ ద ఫేస్ ఇన్ ద మిర్రర్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పూఫ్ కూడా చేశారు. బట్ అది కూడా నన్ను నవ్వించడంలో విఫలమైంది. కానీ ఆయన చెప్పిన కొన్ని డైలాగ్స్ మాత్రం బాగా నవ్వించాయి. బ్రహ్మానందం, శకలక శంకర్, బొమ్మని రాణి, హర్షవర్ధన్, పవిత్ర లోకేష్, సమీర్, అక్ష ఇంకా ఈ సినిమాలో కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళకి ఇచ్చిన దాంట్లో చేసిన దాంట్లో బాగానే చేశారు, బాగానే మెప్పించారు. క్యారెక్టర్స్ అన్నీ సడన్గా వస్తాయి, సడన్గా వెళ్ళిపోతాయి, సడన్గా రియాక్ట్ అవుతాయి, సడన్గా డెసిషన్స్ చేసుకుంటాయి. అండ్ ఇవి చూసిన నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. సో మ్యాజిక్ మిస్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ లాజిక్స్ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. సరేలే, ఫస్ట్ హాఫ్ బాగానే ఎంటర్టైన్ చేసింది, కొంచెమన్నా హాస్యం ఉంది అనుకుంటే సెకండ్ హాఫ్ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. దానికి తోడు టీన్స్ అందించిన సాంగ్స్ అండ్ అదే సేమ్ ఓల్డ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సాంగ్స్ వచ్చినప్పుడల్లా బయటికి వెళ్ళిపోవాలనిపించింది. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది, బట్ ఎడిటింగ్లో ఈజీగా ఒక 30 minutes లేపేసే స్కోప్ ఉంది. సెకండ్ హాఫ్లో ఒక్క చేసీనే 15 minutes డ్రాగ్ చేశారు. ఇంతసేపు అయినా స్టోరీ అన్వైండ్ అవ్వదేంటబ్బా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ప్రీ క్లైమాక్స్లో. అసలు ఓపెనింగ్ షాటే అర్జున్ సినిమాని గుర్తు చేస్తుంది, కానీ దాని తర్వాతి షాటే అర్రే ఇదేదో బాగుంది అనుకునే లోపే ఇంకేదో అయిపోతుంది. సో మొత్తానికి ఏదో డిస్సాటిస్ఫాక్షన్, చూసిన సినిమానే మళ్ళీ డిఫరెంట్గా చూస్తున్న ఫీలింగ్, తేడాగా తిక్కగా ఉంది మొత్తం బెంగాల్ టైగర్. నాకు సంపత్ నంది ఏదో తీయాలనుకుని ఏదేదో తీసేసినట్టు గట్టిగా అనిపిస్తుంది. ఎంటర్టైన్ చేయడం పక్కన పెడితే అసహనాన్ని మాత్రం పుష్కలంగా ఇచ్చింది బెంగాల్ టైగర్ నాకు. సో ఐఎమ్ గోయింగ్ విత్ 2 stars. బై ద వే, బెంగాల్ టైగర్ అనే టైటిల్ ఈ సినిమాకి ఎందుకు పెట్టారో ప్రీ క్లైమాక్స్ వరకు అర్థం కాదు. అండ్ అర్థమైనప్పుడు ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోయాము. ఈ సినిమా అయితే నాకు సహనం ఇంకా ఓర్పుతో చూడాల్సిన సినిమా అనిపించింది. మీరు బెంగాల్ టైగర్ చూసారా? మీకేమనిపించింది? మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను కామెంట్ చేయకూడదు. ఐఎమ్ షూర్ దే గోయింగ్ త్రూ సో మచ్ దట్ ఇట్స్ వెరీ సింపుల్ ఫర్ మీ టు జస్ట్ సే ఇట్ నౌ. సో ఐ జస్ట్ హోప్ వీ జస్ట్ ప్రే ఫర్ చెన్నై అండ్ ఐ హోప్ దిస్